ఎవలు ఈ జెమిమా రోడ్రిగ్స్? మాకు రోహిత్ శర్మ తెలుసు, విరాట్ కోహ్లీ, సచిన్, సేవాగు, ధోని తెలుసు. ఇంతకు జెమిమా ఎవరు అంటారా? నిన్న ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా దేశాన్ని ఒంటి చేత్తోని ఓడించిన ఆడ కోహ్లీ, క్రీజుల పాతుకపోయిన ఆడ రాహుల్ ద్రావిడ్, శత్రువు మీద విరుసుకపడ్డ ఆడ సేవాగ్, ఆఖరికి జట్టును గెలిపించే ఆడ ధోని. సెమీఫైనల్ ఆటల ఆస్ట్రేలియా దేశం 339 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. అంత స్కోరు దాల్చుకుంటేనే ఓడిపోతామనే ఆలోచన వస్తుంది. అంతేకాదు 2 ఓవర్లకే మంచిగా ఆడే షఫాలి వర్మ కొద్దిసేపటి తర్వాత శృతి మందన అవుట్ అయినరు. అప్పుడు ప్రతినబూనింది జెమిమా రోడ్రిగ్స్. కొండ తీరుగా కనిపిస్తున్న లక్ష్యాన్ని తన కండబలం, బుద్ధిబలంతో ఛేదించింది. ఆఖరి దాకా ఆడి ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత వర్షం మొదలైంది. ఇండియాను గెలిపించినందుకు తన ఆనంద బాష్పాలు వాన తీరుగా షురువైంది. మువ్వన్నెల జెండా మా వల్ల రెపరెపలాడిందనే సంతోషంతోని అందరి ఆటగాళ్లు కన్నీళ్లు వర్షం తీరుగా గారినాయి. స్టేడియం మొత్తం దడిచింది. ఈ ఆటను టీవీల ముందు కూర్చొని చూసినోళ్లు కూడా ఏడ్చిండ్రు. దీంతోని మొగోళ్ళ ఆటే కాదు, మేమాడే క్రికెట్ ఆట కూడా దేశ ప్రజలకు మజానిస్తుంది. ఓడిపోయే మ్యాచ్లను గెలిపించే జట్టు మాది. మీకు ఎన్ని ఉత్కంఠాలు కావాలంటే అన్ని మా ఆటలు ఉంటాయి. చెయ్యి జారే మ్యాచ్లను ఓడిసిపట్టే దమ్ము మాకున్నది. ప్రపంచ దేశాలన్నింటినీ ఓడించి ఆస్ట్రేలియాను మట్టి బుక్కించే సత్తా మాకున్నది. మా ఆటలో కూడా స్ఫూర్తి ఉంటది. కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్, ధోని అసొంటి ఆటగాళ్లు మాలో కూడా ఉన్నారు. ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని, సంతోషాన్ని మా ఆట కూడా ఇస్తుంది అని దేశానికి సందేశం ఇచ్చింది నిన్నటి మనోళ్ళ ఆట. అందుకే ఆడోళ్ళ ఆటను కూడా చూడుండ్రి, ఆదరించుండ్రి. ప్రపంచ కప్పుకు ఒక్క అడుగు దూరంలో ఉన్న మనోళ్లకు అండగా నిలబడుర్రి. జై భారత్. జీతేగా ఇండియా ఉమెన్స్ టీం వరల్డ్ కప్ జీతేగా అని అంటున్నది దేశం మొత్తం ఇప్పుడు.